పర్లేదు వదినా. అరే కాఫీ అయినా తాగదు పద. ఇప్పుడేం వద్దొదినా. మరేం కావాలంట? అదే ఏదో అవసరం ఉండే వచ్చుంటావు కదా. నువ్వు చూసావు కదా వదినా, మా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఆయన చెయ్యని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అందుకే దోషాలన్నీ పోయి ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఇంట్లో 3 రోజులు పూజ చేస్తున్నాను వదినా. ఆ పూజకి నువ్వు ఖచ్చితంగా రావాలి. అయ్యో దానికోసం నువ్వు ఇంత దూరం రావాలా తులసి? నువ్వొక్క ఫోన్ చేస్తే నేను వచ్చేదానిగా. నీకు ఫోన్ ఎందుకే? మెసేజ్ పెట్టినా ఎగేసుకుని వెళ్ళిపోతావు కదా. ఈసారి నువ్వు ఇంట్లోంచి కాలు బయట పెట్టావనుకో ఊరుకోనేదే లేదు. తను మీ సొంత చెల్లెలండి. అయితే ఏంటి? నన్ను చెల్లనోడిని చేశారు కదా. అలా అంటావేంటన్నయ్య? ఏహే, ఇప్పుడు ఇది నీ ఇంటికి వచ్చి 3 రోజులు తీర్థప్రసాదాలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ నా పరిస్థితి ఏంటి? నేను పస్తులు ఉండాలా? ఇప్పటికే చాలా చిక్కిపోయాను అంటున్నారు అందరూ. కావాలంటే నేను రోజు వచ్చి మీకోసం వండి పెట్టి వెళ్తానండి. అవసరం లేదు. అదేమన్నా సత్యనారాయణ స్వామి వ్రతం అనుకున్నావా? నువ్వు వెళ్ళి కూర్చోడానికి? దానికున్న దరిద్రం కుజి దోషం పోవడానికి చేసుకుంటుంది. అది పోయేది లేదు, సచ్చేది లేదు. నువ్వు పోతే మాత్రం నా చేతిలో మాత్రం చచ్చూరుకుంటావు. పాపం అంత దూరం నుంచి నా కోసం వచ్చిందండి. ఎవరు రమ్మన్నారే? నువ్వు రమ్మన్నావా? లేదు కదా. చెప్పింది విని సైలెంట్ గా నోరు మూసుకొనుండు. లేదంటే నీకు పూజ మిగులుతుంది. పసుపు కుంకాలు మాత్రం పోతాయి. ఏంటండి మీరు నోటికి ఏదొస్తే అదేనా? తులసి ఎంత బాధపడుతుందో కొంచెమైనా ఆలోచించరా? పర్లేదు వదినా, నేను వెళ్తాను.